ఎలాగైనా నిన్ను వాళ్ళు పట్టుకోవాలని నేను ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాను. అదేదో గుడి మెట్ల మీద కూర్చుంటే చిల్లరైన పడి ఉండేదిగా. ఏయ్! అమ్మ వింటుంది. ఏంటయ్యా జోక్గా ఉందా? అద్దె ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వను. ఇవ్వవా? ఏంటయ్యా, ఎవరైనా అద్దె అడిగితే రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంటారు, నువ్వేంటి ఇవ్వను అంటావు? బా సరే ఇవ్వను. ఇదిగో మా వాడికి చెప్పారంటే 2 పీకి అద్దె ఇప్పిస్తాడు. ఉండండి సార్, మీరు భలే జోకులేస్తారు. అది ఈ మాసు తెలుసు. ఎలా తెలుసు? పెదాలు కదిలితే పేగుళ్ళు ఎక్కడతాడు ఆది. రెంట్ ఇవ్వను. ఓకే, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తాడు ఆది. రెండోసారి అడుగుతున్నాడు, రెంట్ ఇవ్వనురా. మర్యాద తగ్గిపోతాందే. ఆఖరిసారి అడుగుతున్నాడు, తేడా వచ్చిందనుకో మేడ మీద రూమ్ ఉంటుంది, అందులో నువ్వు ఉండవు. నన్నే కొడతావా? ఇంతవరకు నన్ను కొట్టిన మగాడలేడు తెలుసా? అంటే ఎప్పుడు ఆడవాళ్ళే కొట్టేవాళ్ళ? కత్తి దబ్బా. నా మాట వినరా, వెళ్ళొద్దురా. నా పేరేంటి? అది అమ్మ తోడు అందరినీ నరికా. ఏమైందండి? వెళ్ళిపోయాడు వీడు. ఏమే వెంటనే లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకురాపు. ముందు లాయర్కి ఫోన్ చేసి, తర్వాత ఐజీకి ఫోన్ చేసి, తర్వాత జడ్జికి ఫోన్ చేస్తే కానీ వీడు సేవ్ గాడు. దేనికండి? దేనికంటే ఏమిటే, వాడు ఇప్పుడు మర్డర్ చేసేస్తాడు. చీ పొండి. నన్నే చీ పొండేటావా? పారా. ఎక్కనయ్య టైం అవుతుంది. భలే బిల్డప్ ఇచ్చావు కదరా. నేను మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో, నేను మా నాన్న తొందరగా వదలడు. అవును, ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చేస్తావు కదంటే ఈసారి ఏమైంది? చిన్న పని పడిందిరా. అర్థమైందిలే, మీ అమ్మతో చెప్తానుండు. సరే చెప్పు. ఏ బాయ్ రే పద.